మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. ఫిబ్రవరి మాసంలో మకర రాశి వాళ్ళందరికీ ఎలా ఉంటుందో గురువు గారు అంటే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జయ శ్రీమన్నారాయణ. ఫిబ్రవరి మాసం, మాఘమాసం, మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈ నెల ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది, ఎటువంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. ఇటీవల కాలంలోనే మనం చూసినట్టుగా కనుక గ్రహ సంచారం, పంచగ్రహ కూటమి, గ్రహణం కాదు పంచగ్రహ కూటమి ఉంది. ఆదివారం అమావాస్య వచ్చింది. ఇవన్నీ కూడా మకర రాశిలో సంచరించాయి. జనవరి మాసంలో మనం చూసినట్టయితే కనుక 18వ తారీఖున తర్వాత వెంటనే గ్రహ కూటమి తర్వాత వీరికి అత్యద్భుతంగా కలిసి రావడం మొదలవుతుంది. ఎందుకంటే వీరిలో శక్తియుక్తులు అంటారు, కొన్ని హోరాస్ అంటారు. ఇవన్నీ కూడా వీరికి ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పొచ్చు. దాంతోపాటు వీరికి ఏదైనా దోషం ఉందంటే కనుక ఆ దోషాలు కూడా కొన్ని దోషాలు పటాపంచలయ్యేటువంటి కాలం అది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి గ్రహకూటమి ఏర్పడింది కాబట్టి ఫిబ్రవరి మాసంలో ఆ తర్వాత వీరికి అద్భుతమైన కాలం మొదలైందని చెప్పొచ్చండి మకర రాశి వారికి. ఆ తర్వాత వీరికి పెళ్లి కానటువంటి పెళ్ళి అవ్వటం, పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవటం, ఆర్థిక స్థితిగతులు ఇవన్నీ కూడా కొంతమేర మెరుగు అవుతున్నాయి. అలానే ఫిబ్రవరి మాసం శివరాత్రి పర్వదినాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పండగ సందర్భాల్లో వాళ్ళు కూడా పూజలు, హోమాలు, యజ్ఞ, యాగ, హోమ, జపతపాలు చేసుకోవచ్చు. పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కన్యా పశుపత హోమాన్ని ఉంటుంది. అది మనకి కొంతవరకు శ్రీశైలంలో అట్లాంటి వాటిల్లో ఎక్కువ డబ్బులు పెట్టలేని వారు ఆలయాల వద్ద చేస్తూ ఉంటారు. అక్కడ ఆన్లైన్లో కూడా చేసేటువంటి తరుణం ఉంటుంది. ఈ కన్యా పశుపత హోమం ఈ యొక్క మకర రాశి వారికి ఒక సొత్తు చెప్పొచ్చు. ఎందుకంటే వీరు చేయించుకున్నట్టయితే కనుక పెళ్లికి సంబంధించినటువంటి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, పితృదోషాలు, కర్తదోషాలు ఇలాంటి దోషాల వల్ల పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కనుక అలాంటి హోమం చేయించుకుంటే వెంటనే పెళ్లి అయ్యేటువంటి యోచన ఉంటుంది. స్త్రీ పురుషులు ఇరువురు కూడా చేయించుకోవచ్చు ఈ హోమాన్ని. కాబట్టి అలాంటి ఆలయ వద్ద చేయించుకున్న కన్యాపశుపత్ర హోమే కాదు చేయించుకోవచ్చు. కాబట్టి ఈ పెళ్లి కాని వారి ఎవరి నుండి గ్రహదోషాలు ఇంకేమైనా కనిపిస్తుంటే ఇది చేసుకోవచ్చు. ఇక ఫిబ్రవరి 15వ తారీఖు తర్వాత అయితే సంబంధాలు చూసుకోవచ్చు. పెళ్లి సంబంధాలు కుదిరి వెంటనే పెళ్లి కూడా అయ్యేటువంటి యోచన కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎవరైనా ముందుగానే కావాలనుకుంటే కనుక రిజర్వేషన్ చేసుకోవచ్చు. దీనికి నాకు సంబంధం లేదండోయ్, కేవలము అక్కడ చేస్తారని మాత్రమే చెప్తున్నాను. నాకు అక్కడి నుంచి కమిషనే రాదు. మీరు చేసుకోకపోయినా కూడా అయితే విడిగా చేయించుకుంటే 25-30 వేలు అవుతుంది. అదే అక్కడైతే 2-3 వేలు అయిపోతుంది. చేయించుకోవాలన్న గుణం ఉన్నవారు. కాబట్టి ఇదొకటి. తర్వాత సంబంధాలు కుదరకముందు ఆల్రెడీ పెళ్ళై ఉండి కోర్టు విషయాల వరకు వెళ్ళిన వారైతే కనుక వారు కూడా చేయించుకోవచ్చు. రాహుకేతు పూజ కానీ కన్యాపశుపత్ర హోమం కానీ చేసుకోవచ్చు. నవధాన్యాలు నవగ్రహాలకు దానం ఇస్తే కూడా భార్యాభర్తల మధ్య తగాదాలు కావచ్చు, కోర్టు వ్యవహారాలు కావచ్చు, ఇద్దరి మధ్య పడకపోవటం, అన్యూన్యత లేకపోవటం ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క నవగ్రహాలు నవధాన్యాలకు దానం ఇవ్వడం ద్వారా మంచి జరుగుతుంది. కన్యాపశుపత్ర హోమం అయితే పెళ్లి కాని వారికి మంచి జరుగుతూ ఉంటుంది. ఇక ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి. మకర రాశి వారికి ఆర్థిక స్థితిగతులు ఎప్పుడు సంక్షోభంలోనే ఉంటారు. వీళ్ళు ప్రభుత్వంలాగా రాష్ట్ర ప్రభుత్వ సంక్షోభం అని చెబుతుంటారు. డబ్బులు వచ్చినాయేమో, వనరులేమో వాళ్ళు మింగేస్తారు. ప్రభుత్వం ప్రజలకు చేయాలంటేనేమో సంక్షోభం అని చెబుతారు. ప్రజలకు చేసే డబ్బేమో అప్పు తీసుకొస్తారు. ఓకేనా, బాగా అర్థం చేసుకోండి. ప్రజలకి చేయాలి, ఏదైనా మంచి పథకాలు తీసుకురావాలి అంటే అప్పు తీసుకొస్తారు. ఓకేనా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బులు పథకాల కింద వస్తాయే అయ్యేమో వీళ్ళు మింగుతారు. ఎంత అదృష్టం అబ్బా! ఇలాంటిదే ఉంటుంది ఈ మకర రాశి వారికి. బాగా గుర్తుపెట్టారు కదా. మకర రాశి వారి సత్వం ఏంటంటే కనుక ఏదైనా పని చేయాలంటేనేమో అప్పు తీసుకొస్తారు, ఉన్న డబ్బులేమో ఇంకోటికి ఇస్తారు. చూడండి, అట్లా ఉంటుంది వీరికి. ఆర్థిక సంక్షోభం ఇంకా ఆడికెళ్ళి వస్తుంది. మరి ఉన్న డబ్బులేమో ఎవడో అడుగుతాడు, అమ్మలక్కలు అడిగితే వాళ్ళకి ఇస్తారు. ఎవడో అప్పు చేస్తుంటాడు, వీళ్ళ దగ్గర వచ్చి దేహాన్ని పాదసేవ చేస్తూ ఉంటారు, వారికి ఇస్తారు. నగల తగడబెట్టి మరీ డబ్బులు ఇస్తారు. వారికి ఇచ్చి వీరి అవసరానికి అప్పు చేస్తారు. అంత మేధాలు ఉంటారు ఎక్కడైనా. మకర రాశి వాళ్ళు ఉన్నారు. ఎవరైనా మీ ఫ్రెండ్స్లో మకర రాశి వాళ్ళు ఉంటే పోయి డబ్బులు అడగండి. అలాంటి మకర రాశి వారికి ఇలాంటి అలవాట్లు ఉంటాయి. అంటే మంచితనం, ఎదుటి వారికి సేవా గుణం చేయాలి. మనం కష్టపడ్డ ఎదుటి వారికి చేస్తే నాకు ఒక పేరు ప్రఖ్యాత వస్తుంది, నాకు మంచి మాట వస్తుంది అని సహాయం చేస్తారు. మంచి గుణమే. కానీ ఆ సహాయం కూడా మనం తిన్నామా లేదా, మన పిల్లలకు ఉందా లేదా చూసుకోవాలి. అలా లేకుండా ఏదో వచ్చారు కదా అని చెప్పి ఉన్నదంతా దోచిపెట్టేస్తే ఇంట్లో తగాదాలు ఏమవుతాయి, గొడవలు అవుతాయి కదా. అట్లాంటివి చేయకూడదు. కాబట్టి అలాంటి చేయకుండా ఉండాలంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎక్కువ ఫ్రెండ్షిప్ ఎవరితో చేయకూడదు. ఫ్రెండ్షిప్ వల్లనే వీరి నాశనం, ఫ్రెండ్షిప్ వల్లనే వీరి పతనం, ఫ్రెండ్షిప్ వల్లనే వీరు లోతుపాతులకి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి పార్ట్నర్షిప్, వ్యాపారాలు వీరి చేతి నుంచి ఎవరి డబ్బులు ఇవ్వడం అలాంటి కలియుగంలో చేయకూడదు. అలాంటిలో 2026 సంవత్సరం చేయకూడదు. అందులో మకర రాశిలో అసలు చేయకూడదు. ఎవరైనా వచ్చేసి మీకేమనగానే నాకేం లేదని చెప్పాలి. ఎవరైనా ఉంది అని చెప్తే ఉంది అంటారు, అందుకని ఏం లేదని చెప్పాలి. కాబట్టి అలాంటివి చేయకూడదు. అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా వారికి ఒక పేరు ఉంటుంది. ఆ పేరు వారు కూర్చొని ఒక
తస్పి మాల తీసుకొని కూర్చొని నా పేరు ఏదైతుందో ఆ పేరుని తలుచుకుంటూ ఉండాలి. ఇప్పుడు సపోజ్ సీను ఉందనుకోండి, ఆ సీను 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 సిగరెట్ 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 అనుకుంటూ ఉంటే అది ఆ ఒక స్ట్రెస్ నుంచి బయటపడిపోతారు. ఏ దేవుడిని తలుచుకునే అవసరంలా, ఏ మతాన్ని తలుచుకునే అవసరంలా, ఏ గురువుని తలుచుకునే అవసరంలా, ఏ భార్యని ఏ భర్తని ఏ పిల్లల్ని తలుచుకునే అవసరంలా. తన పేరు తను పలుకుతూ ఉంటే తనకుండేటువంటి స్ట్రెస్ నుంచి బయటపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు. పరిగెత్తే బస్సు ఎక్కడం, అక్కడేదో ఊరకిస్తున్నారంటే టికెట్లు తెచ్చుకోవటం అలాంటివి చేయకూడదు. అక్కడేదో లాటరీ వస్తుంది, నాకు ₹1,00,000 10,000కి ఇస్తున్నారంటే పోయి లెక్క లేకుండా ₹10,000 కట్టడం ఇలాంటివి చేయకూడదు. నా వీడియోలు చూసిన తర్వాత చాలామంది భార్యతో కొట్టుకుంటారు. చూసారా నీ గురించి చెప్పారు గురువు గారు అని చెప్పి ముట్టికాయలు వేస్తుంటారు అనమాట. అంటే అలాంటి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. దానివల్లనే భార్యాభర్త దూరం అవుతారు, పిల్లల పెద్దలు దూరం అవుతారు, ఉన్నతటువంటి కుటుంబాన్ని నుంచి దూరం అవుతారు, బాధ్యతల నుంచి బయటకు వస్తారు, పేరు ప్రఖ్యాత కోల్పోతారు. కాబట్టి తొందరపాటు నిర్ణయమే వీరికి ఉన్నటువంటి గుణం, అది తీసుకోకూడదు. పరిగెత్తి పాలు తాగే కన్నా నిలిగిపడి నీళ్ళు పాలు తాగితే మంచిది అని అనుకొని ఈ మాసంలో కనుక తీసుకునే తొందరపాటు నిర్ణయం వల్ల ఖచ్చితంగా నష్టపోయేదానికి ఉంది. ₹1 కష్టపడాలంటే ఎంతో చేయాలి, నష్టపోవాలంటే మాత్రం ఇలా చిటికలో నష్టపోవచ్చు. కాబట్టి అలాంటివి చేసుకుంటే అలాంటివి రాకుండా ఉండాలి అంటే కనుక ఒక మాల తీసుకోండి, ఏదైనా పర్లేదు. అంటే పూలమాల తీసుకుంటారు మన వాళ్ళు, మేధావులు మాల తీసుకోమంటే పూలమాల తీసుకుంటారు. అలా కాకుండా ఏదైనా పూసలతో ఉండేటువంటి మాల తీసుకొని దాన్ని వాళ్ళ పేరు అలా తలుచుకుంటూ ఉండాలి. 108, 119 సార్లు కనుక చదువుకున్నట్టయితే కనుక ఆ తొందరపాటు నిర్ణయం నుంచి బయటకు వచ్చేసి కొంతమేర ఆలోచన అయితే వస్తుంది. ఇక విదేశీయానం కానీ ఉన్నవారు కానీ, డబ్బులు ఆదాయ వనరులు కావాలనుకున్న కానీ, కొత్తగా నిర్ణయాలు తీసుకొని కొత్తగా జాబు కానీ, వెసులుబాటు కానీ, బిజినెస్ కానీ, వ్యాపారం కానీ చేయాలనుకున్న వారిది కనుక వీరికి వస్త్ర దుకాణాలు, అలానే గోల్డ్ సిల్వర్ లాంటి వ్యాపారాలు, అలానే 1 గ్రామ్ గోల్డ్ కానీ, ఫ్యాన్సీ షాప్స్, బుక్ షాప్స్ ఇలాంటి వ్యాపారాలతో వీరికి అత్యద్భుతంగా ఉంటాయి. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే ఫిబ్రవరి 19వ తారీఖు తర్వాత మాత్రమే ప్రయత్నం చేయాలి. ఇప్పుడుగా వనరులు వెతుక్కొని అప్పటి నుంచి షాపులు పెట్టుకోవాలి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. అలానే ఇంకా వేరే వ్యాపారాలు అయితే వీరికి అంతగా సెట్ అవ్వు. దేవుని సేవలో ఉండి సంపాదించాలంటే పూజ సామాగ్రి కూడా పెట్టుకోవచ్చు వీరును. ఇంకా గురువులుగా ఎవరైనా కావాలి అనుకుంటే కనుక సాధన తీసుకోవచ్చు. అలానే పోటీ పరీక్షల్లో బాగా ఉత్తీర్ణులు అవ్వాలి, పోటీ పరీక్షలు రాయాలి అనుకుంటే కనుక వీరికి ఒక నమ్మకం, అవమానం ఉంటుంది. ఈరోజు ఎగ్జామ్ రాస్తే బాగా పాస్ అయ్యేది వీరికి ఒక సెంటిమెంట్ ఉంది. కుర్చీ ఇలానే ఉండాలి, నేను ఇదే తినాలి, ఈ షర్ట్ వేసుకోవాలని కొన్ని సెంటిమెంట్ ఉంటాయి. బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా తుమ్మితే వెళ్ళరు, సెంటిమెంట్. బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా ఎక్కడికైనా వెళ్తే ఎక్కడికైనా అడగండి వెళ్ళరు, ఇంకా మానేస్తారు. అలాంటి సెంటిమెంట్తో ఉంటారు. కాబట్టి దానికి తగ్గట్టుగానే వీరు పరిహారం చేసుకుంటూ ఉండాలి. ఇక పోటీ పరీక్షల్లో కానీ, రాజకీయ రంగం, సినీ రంగంలో కానీ, ఇంకా అనేక రంగాల్లో ముందుకు వెళ్ళాలని కానీ, ఇలాంటి వ్యాపార వృద్ధిలో ముందుకు వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా వీరు చేయాల్సిన పరిహారం ఉంటుంది. పంచామృత అభిషేకం వినాయక స్వామికి కానీ, సుబ్రహ్మణ్య స్వామికి కానీ, లేదా శివ భగవానికి కానీ చేసుకోవాలి. ఏదైనా ఒక్క రోజున కనుక గుడాలు పెసలు ఉంటాయి, పెసర గుగ్గిళ్ళు ఉంటాయి, లేదా శనగలు బఠానీలు ఉంటాయి, అవి 1 కిలో పావు తీసుకొని నానబెట్టుకొని గుడాలు గుగ్గిళ్ళు వండేసి అవి విష్ణు ఆలయంలో సమర్పించుకుంటే కనుక ఖచ్చితంగా వారికి అనుకున్నటువంటి కార్యాలు ముందుకు వెళ్తాయి. అనుకున్నటువంటి పనితీరు కూడా ముందుకు వెళ్ళేదానికైతే ఖచ్చితంగా వీరికి కనపడుతుంది అని చెప్పొచ్చు. ఈ పరిహారం చేసుకోవచ్చు. గురుగారు, అలాగే శత్రువులు ఎక్కువగా ఉన్నారు, లేదంటే మేమేం కొనుక్కున్నా కూడా అభివృద్ధిలోకి వస్తున్నా కూడా పక్క వాళ్ళు చూడలేకపోతున్నారు, ఏడుపులు ఎక్కువగా ఉన్నాయి, నరఘోష నరదిష్టి ఉంది, అలాగే అన్యోన్యంగా ఉంటారు భార్యాభర్తలు, వీళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలనో, వీళ్ళని విడదీసి వాళ్ళ వైపు మళ్లించుకోవాలనో, ఏదో ఒక మందు పెట్టడమో, చెడు క్రియలు ఇలా చేస్తూ ఉంటారు. దీని బారిన చాలామంది పడి ఇబ్బంది పడుతున్నారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటని చాలామంది అడుగుతున్నారు. గురుగారు ఏం చెప్తారు వీటికి? ఖచ్చితంగా మనకి ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. 2026 సంవత్సరంలో ఉన్నప్పటికీ కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగ శాతం కూడా పాపాలు కర్మలు ఎక్కువగా ఉంటాయి. దీనికి తగ్గట్టుగా ఎక్కడంటే కనుక ఎక్కడ ఉంటుందంటే ఈ ప్రాబ్లము, ఎవరైనా సుఖంగా బతుకుతున్నారన్నా, అంటే నలుగురు ముందు నవ్వినా కూడా చాలా సమస్యే, పొందించుకోవడమే. నవ్వితే కూడా వీరికి ఏం సమస్యలు లేవు కావాలి, ఓర్చుకోలేరు అన్నమాట ఎదుటివాళ్ళు. వీరికి ఏ సమస్యలు లేవు కావాలని చెప్పేసి వీరి మేము 10 ఏడుస్తూ ఉంటారు. అరే సుఖంగా బతికేదానికి లేదు. ఈ రోజుల్లో భార్యాభర్తలు ఎంతో సుఖంగా అన్యోన్యంగా ఉండాలనుకుంటారు. కంఫర్టబిలిటీ చెక్ చేసుకొని పెద్దలందరి సమక్షంలో సాక్ష్యంగా పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకుని కూడా వీరి మధ్యన ఎవరో వచ్చి పొలలు పెడతా ఉంటారు. ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటారు. ఎట్లా ముందు పెట్టడం, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చాతబడి, బాగలముఖి, భానుమతి, ఏక్షిణి, బాగా స్పిరిట్, అష్టదిబ్బందన, ఇలాంటి క్రియలు ఎన్నో రకాలు ఉన్నాయి. జీవితంలో ఎదకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఇలాంటి క్రియలు చేయించబడటం, ఎవరో మన మీద కన్నేసి మన ఎదుగుదలు తట్టుకోలేక, ఇవన్నీ మనకి జాతకాలు అనుకుంటారు చాలామంది కూడా. ఇవన్నీ గురువుగారు నాకు కలిసి రావట్లేదు, జాతకంలో సమస్య ఉందా, దశల నక్షత్రమా, గోచారమా, ఎక్కడ సమస్య ఉంది?
ఏదైనా దానం చేస్తే తగ్గిపోతుందా అనుకుంటారు. కాదు నాయన, ఇవన్నీ కూడా మనకి జాతకంలో దొరకవు. ఇవన్నీ కూడా మానవ గ్రహం అని ఒకటి ఉంటుంది. ఈ మానవ గ్రహం మన మీద సృష్టించి మనం ఎదగకూడదని చేపిస్తూ ఉంటారు. దీనివలన మనం ఏ స్థానానికి వెళ్ళాలన్నా కూడా జాతకంలో చూస్తేనేమో కలెక్టర్ అవుతానని ఉంటుంది, ఎమ్మెల్యే ఎంపీ అవుతాను ఉంటుంది, మరి చూస్తేనేమో బిల్ కలెక్టర్ అవుతాడు. ఎమ్మెల్యే ఎంపీ కింద అక్కడ అయిన వాళ్ళు వెళ్ళటానికి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళడానికి కూడా వీళ్ళకి అవకాశం ఉండదు. ఏ రోజు ఆ రోజు ఎతుకుతూ ఉంటారు, గొడవలు అవుతూ ఉంటాయి, ఏ పంచాయతీలో ముందుకు వెళ్ళదు, అష్టదిబ్బంది అయిపోతారు అనమాట. కాబట్టి దీని కారణం ఏంటంటే మన మీద ఏడ్చేటి కళ్ళు. మానవ గ్రహం చేసేటువంటి పనులు అంతా ఇంత కాదండి. ఎవరిని నమ్మకూడదు, ఎవరిని పార్ట్నర్షిప్ చేయకూడదు, మన పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేయకూడదు. ఎందుకంటే దాని అందరి వల్ల ఏదో రోజున మనం ఖచ్చితంగా కాంట్రవర్సీకి వెళ్తాం. ఏదో రోజున మనల్ని హిప్నటైజ్ చేసేసి మనల్ని బొగ్గుపాలు చేసేటువంటి వారు మన చుట్టూతూనే ఉంటారండి. మన బంధువుల్లో, మన మిత్రుల్లో, మన శ్రేయోభిలాషులను చెప్పుకొని తిరిగే వాళ్ళలో, మన కొలీగ్స్లోనూ ఇలాంటి వాటే ఉంటారు. నా గురించి ఇంకోళ్ళకి అవసరం చేయటానికి, నా గురించి తెలిసిన వాళ్ళకే కదా అవసరము. అందుకొని ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. మరొక విషయం, ఇది చిన్నపిల్లల మీద, పెద్ద పిల్లల మీద జరుగుతూ ఉంది. ఈ యొక్క కలియుగంలో ఏది పాపం అయితే జరుగుతున్నావో, చేస్తున్నావో తెలియట్లేదు. కానీ ఇవన్నీ కూడా ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన అయితే కనుక ఇద్దరు దూరం అయిపోవటము, ఎవరో తెలియని వ్యక్తులతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆస్తులన్నీ సమర్పించుకొని పొరుగు, పెక్కేత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ పోగొట్టుకోవడం, చెట్టుకోలు గుట్టుకోలు అయితే ఉన్నారు పిల్లలు ఈ రోజున. ఎందుకండి 15 సంవత్సరాలు 16 సంవత్సరాల పిల్లలను కూడా వదలట్లేదు ఈ రోజున. ఇది ఒక సంఘాలుగా ఏర్పడేసి ఏదో హిప్నటిజం అని, బ్లాక్ మ్యాజిక్ అని చేసేసి చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఓదార్చేదానికి కాకపోయినా కొంతైనా మనం చేసేదానికైతే ఉన్నాము. మనం ఏంటంటే మనకు వచ్చిన విద్యలు, మాకు నేర్పే గురువులు మాకేం చెప్పారంటే, మీకు వచ్చే విద్య మంచి జరగకపోయినా పర్లేదు కానీ చెడుకు మాత్రం చేయకండి అని చెప్పారు. అలాగ ఒప్పందాలు చేసుకొని మనం కూర్చొని ఉన్నాము. ఈ రోజుల్లో ఆన్లైన్లో చూస్తే నాకు నెంబర్ ఇంత ఉంది, నాకు ఇంత డబ్బులు వేస్తే నేను ఎవరైనా అమ్మాయి మీ ఒళ్ళో పడుకోబెట్టేస్తా, ఎవరైనా అబ్బాయి నీకు ఆన్సరింగ్ చేస్తా అని చెప్పి జనాలు చాలామంది నమ్మి మోసపోయేసి ఎన్నో రకాల ఇబ్బంది పడ్డోళ్ళు అందరూ కూడా అన్ని ఆలయాలు అయిపోయిన తర్వాత కాశీకి అన్నట్టుగా అందరు గురువులు అయిన తర్వాత సురేష్ దగ్గరికి వస్తూ ఉన్నారు. నా జేబులు ఉండవు, జేబుకి నా చొక్కాకి జేబులు ఉండవు. ఎందుకంటే నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. కస్టమర్లు వస్తారు, అన్నీ సమర్పించుకొని అన్ని రకాల ఆ డబ్బులు కూడా పోగొట్టుకొని ఎక్కడ పని అవ్వకుండా సురేష్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇలా నా దగ్గరికి ఈ రోజున 12,000 మంది పై చినుకు కస్టమర్లు బలైనటువంటి వారు ఉన్నారు ఈ రోజున. మెజారిటీగా అందులో భార్యాభర్తలేనండి. భార్యాభర్తలు ఒకటి, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు కూడా ఆడపిల్లల్ని వశం చేసుకోవటం, ఈ హిప్నటిజల్ బ్లాక్ మ్యాజిక్లు. ఇంకోటి ఏంటంటే, ఇక ఎవరైతే గురువుని సంప్రదిస్తామో, నాకు బాలేదయ్యా అని చెప్పి గురువుని సంప్రదిస్తే ఇదే అవకాశంగా తీసుకునేటువంటి గురువు దరిద్రులు, నేనే గురువునని చెప్పుకొని పాత సేవలు చేయించుకునే దరిద్రులు కూడా కస్టమర్ల అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకొని వాళ్ళు కూడా డబ్బు ఆదాయం పొందేసి నాకు చేతులు ఎత్తేస్తారు తర్వాత. ఇవన్నీ కూడా మన ప్రేక్షకులు ఆలోచించుకోవాలి. అసలు నాకు సమస్య ఏంటి? జాతకం సమస్య, ప్రకృతిలో దోషాల సమస్య, గ్రహ దోషాల సమస్య, నిజంగా నా మీద గురుగారు చెప్పినట్టుగానే ఏదైనా జరిగిందా? ఒకసారి పరిశీలన చేసుకుంటే మనం అనుకున్న జీవితం చాలా చిన్నది. ఈ జీవితంలో మనం అనుకున్నది సాధించాలి. లేకపోతే అరుంధతిలో 3వ జన్మ 4వ జన్మలాగా మనం ఎత్తుతూనే ఉంటాం. కాబట్టి ప్రతి జన్మ మోక్ష జన్మ అవ్వాలి ప్రతి మానవుడికి కూడా. అంటే కనుక ఈ జన్మలోనే మనం అనుకున్న కార్యక్రమాలు చేయాలి. అందుకని మానవులు ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉండాలి, పాజిటివిటీగా ఉండాలి. అంతేగాని నెగిటివ్ దానికి వెళ్ళకూడదు, అలాంటి ఆచరణ చేయకూడదు. ఏదైనా ఉంటే సానుకూలంగా ఎదుటివారికి సహాయం చేయాలి, లేకపోతే మన పని మనం చేసుకోవాలి. ఎవరు కూడా మనల్ని ఆశించరు. కాబట్టి ఇలాంటి వ్యసనాల జోలు వెళ్ళకండి. ఆన్లైన్లో ఏదో కనిపిస్తూ ఉంది అని ఇంకొకళ్ళ జీవితాన్ని నాశనం చేయకండి. అలాంటి చేస్తే కూడా చివరికి మనకే అంటుకునేది అది. కాబట్టి అలాంటి చేయకండి. అలా బలైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదించగలిగితే కనుక వారికి నాకు తోచినటువంటి పరిష్కార మార్గం అయితే కనుక చూపించబడేదానికైతే ఎప్పుడు కూడా సహకారం చేసేదానికైతే మనం సిద్ధంగానే ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా వనరులు ఉన్నాయి ఈ రోజున నాశనం అవ్వద్దు, ఎవరు కూడా బలవ్వద్దు. ఏదైనా సమస్య ఉందంటే కనుక ఆకలి అవ్వకపోవటం, నిద్ర పట్టకపోవటం, ఆందోళన, చిరాకు, కోపం రావటం, సరిగా తినలేకపోవటం, ఏ పని చేద్దామో ముందుకు వెళ్ళలేకపోవటం, మన మాట వినలేకుండటం, అలానే చెప్తే వినపడటం, అలానే ఒంటరిగా ఉండాలనిపించడం, ఎటన్నా వెళ్ళిపోవాలనిపించడం, నెగిటివ్ థాట్స్ రావటము, కాళ్ళు ముందుకు వెళ్ళకపోవడం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు, అలానే దరిద్రం మన చుట్టూతోనే ఉంటూ, ఇవన్నీ జాతకాలు ఉండవండి. ఏదో చెడు క్రియ జరిగితే చెప్తే జాతకాలు ఇవన్నీ ఉండవు. కాబట్టి ఇలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా మనం అయితే చూపించడానికి సిద్ధంగా అయితే ఉన్నాం. ఇకపోతే ఈ విదేశీయానం అయితే కనుక ఖచ్చితంగా వీరికి కలిసి వచ్చేటువంటి యోచన లేదు. కాబట్టి ఎవరైనా గట్టిగా వెళ్లాల్సిందే తప్పదు. యూనివర్సిటీ సీట్ ఉంది, నాకు జాబ్ వచ్చింది అనుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక వారు చిన్న పని చేయాలి. అది ఏమిటంటే కనుక గోధుమలు ఉంటాయి.
ఈ గోధుమలు లేదా గోధుమ రవ్వ తీసుకొచ్చి బెల్లం వేసి వండాలి. వండినటువంటి గోధుమ రవ్వ ఏదైనా ఆదివారం లేదా మంగళవారం ఉదయించే సూర్యునికి నైవేద్యం పెట్టాలి. అలా పెట్టినట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి మంచి సన్నకూలమైనటువంటి వాతావరణం అయితే లభ్యపడుతుందని చెప్పొచ్చు. అలానే కనుక సూర్య నమస్కారం కూడా చేసుకుంటే చాలా మంచిది. ఇక ఈ యొక్క మకర రాశిలో స్త్రీలు, ఈ మకర రాశి స్త్రీలు ఎలా ఉంటారంటే కనుక పొద్దునప్పుడు ఒకలా ఉంటారు, మధ్యాహ్నం ఒకలా ఉంటారు, సాయంత్రం ఇంకోలా ఉంటారు, నైట్ ఇంకోలా ఉంటారు. అంటే వారి యొక్క ఆలోచన విధానము వారికి నరదిష్టి నరకోశ ఎక్కువ ఉంటాయి. మంచివారు వీళ్ళు. మకర రాశిలో స్త్రీలు అంటే పుట్టిన అదృష్టం అని చెప్పొచ్చు. ఎవరైతే వారి ఇంట్లో ఉంటారో వారికి పునర్జన్మ ఉండదు. ఎవరైతే వాళ్ళతో పలుకుతారో, ఎవరైతే వాళ్ళు మాట్లాడతారో, అలానే ఎవరైతే వాళ్ళని పెళ్లి చేసుకుంటారో చేసుకున్న వాళ్ళకి పునర్జన్మ ఉండదు. అంటే ఇది మోక్ష జన్మ అని చెప్పొచ్చు వారికి. అంత అదృష్టం వస్తుందన్నమాట వారికి. కాబట్టి మకర రాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే కనుక వీరి నోటి నుంచి ముందుగా, ముఖ్యంగా వీరి నోటి నుంచి ఎదుటి వాళ్ళని ఏం అనకూడదు, తిట్లు తిట్టకూడదు. తిడితే కనుక వారు నాశనమైపోతారు ఎదుటివారు. అలానే వీరితో పొగడాలి, మంచివారని చెప్పాలి, ఎక్కువగా బాధించకూడదు ఎదుటి వాళ్ళని. వాళ్ళని కూడా బాధించుకునే విధంగా చేయకూడదు. మకర రాశి స్త్రీలు అంటే దేవతలతో సమానం కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా ఏది అనకూడదు. కాబట్టి వాళ్ళు చేసేటువంటి ప్రతి వ్యాపారం కూడా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. అలా కలిసి రావాలంటే నరదిష్టి నరకోశం ఉన్నట్టు. అలానే ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక వీరు ప్రతినిత్యం కూడా ఇంట్లో పాలు పొంగిస్తుంటారు. టీకో దేనికో దాన్ని పొంగిస్తుంటారు. దానిపైన మూత వేయాలి, మూత వేసి పొంగించాలి. ప్రతిరోజు గృహప్రవేశంప్పుడు పాలు పొంగిస్తాం కదా, అదే విధంగా పొంగించుకోవాలి. అదే విధంగా పాలు పొంగిస్తే కనుక వీరికి అన్ని రకాల సానుకూలంగా ఉంటుంది. పాలు కాగి చల్లార్చిన తర్వాత దాంట్లో కొంచెం బెల్లము, కొంచెం తేనె వేసి, కుంకుమ పువ్వు వేసేసి అమ్మవారికి కానీ స్వామివారికి కానీ నైవేద్యం పెడితే వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. జాబులు వెసులుబాట్లు, నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. స్ట్రెస్ అయిన వాళ్ళకి స్ట్రెస్ లేకుండా భార్యాభర్తల మధ్య దూరం కూడా తగ్గిపోతుంది. అన్ని రకాలు కూడా బాగుంటాయి స్త్రీలకైతే కనుక. ఇలాంటి పరిహారాలు చేసుకుని కూడా మన ప్రేక్షకులు ఎవరైతే మకర రాశి ఉన్నారో వారికి అన్ని రకాల సానుకూల వాతావరణం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుందని చెప్పొచ్చు. ఇకపోతే ప్రతి ప్రేక్షకులు కూడా మనకి అడుగుతూ ఉన్నారు, గురుగారు మీ దగ్గరికి రావాలంటే సమయం పడుతుంది, మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. అంటే కస్టమర్స్ ఈ మధ్య చాలా ఎక్కువైపోతున్నారు. దాదాపుగా 12,000 మంది కస్టమర్స్ బలైన వాళ్ళందరూ, నా దగ్గర కాదండి, ఎక్కడెక్కడో బలైన వాళ్ళందరూ కూడా మన దగ్గరికి రావటం, మన దగ్గరికి వచ్చి చూయించుకొని బాగుపడే వాళ్ళు చాలామంది చూస్తూ ఉన్నాం ఈ రోజున. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఏంటంటే మనం చూస్తూనే ఉన్నాం వీడియోస్ కానించి, దొంగ గురువులు నమ్ముకున్న వాళ్ళు బాగుపడే వాళ్ళు ఎవరు లేడు. దొంగ స్వామి దగ్గరికి వెళ్ళి రోజు కూడా పుట్టుకొస్తున్నాడు. ఎట్లా వస్తున్నారో నాకు అర్థం కావట్లా. వ్యాపారం దొరక్క స్వామీజీ అన్నట్టు అయిపోయింది అనమాట. ఇలాంటి వాళ్ళందరినీ నమ్మి బాగుపడటానికి లేకపోయినా కూడా వీళ్ళని ఇప్పుడు స్వాములే గురువులే చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి దయచేసి వెళ్ళండి, కానీ మీకు బలవ్వకండి. ఇకపోతే మన దగ్గర అందరూ అడుగుతూ ఉన్నారు కామెంట్స్లో కూడా, వస్తువులు ఏమైనా ఉన్నాయా గురువు గారు అని. కానీ మన దగ్గర చాలా రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేస్తుంటే వారి సమస్య ఏంటి, ఆ సమస్యకు తగ్గట్టుగా రాలేకుంటే కూడా వస్తువులు నేను పంపించేటువంటి సదవకాశాలు నా దగ్గర ఉన్నాయి. సరసమైన ధరలను ఉంది. దాంట్లో ముఖ్యంగా ఇది ఉంగరం. ఈ ఉంగరం అయితే కనుక చాలా బాగా పనిచేస్తుందండి. ఇదంతా కూడా ఏముండదు, స్టోను, యంత్రాలు, సిల్వర్, ప్యూర్. ఇందులో ఈ ఉంగరం ఉంది చూసారా, 3 రకాల యంత్రాలు ఉంటాయి ఇందులో. ఎవరు కూడా అంటే అఘోరా సైతం వచ్చి వారి మీద చేతబడి చేయాలంటే కూడా వారి తరం కాదు. ఈ ఉంగరం ఉన్నంత వరకు ఎవ్వరు టచ్ చేయలేడు వాళ్ళని. రాజకీయ రంగంలో ఉన్నవారు, సినీ రంగంలో ఉన్నవారు, జీవితంలో ఎదగాలనుకున్నవారు ఎవరైనా ఉన్నారు అంటే కనుక వారి మీద వారికి ఇంకా నమ్మకం లేదు అనుకున్న వారికి కూడా ఈ ఉంగరం పెట్టుకుంటే జీవితంలో ఇలా చిటికలో బయటకు వెళ్తారు. పైకి వెళ్ళడం అసలు పైకి కాదు, జీవితంలో ఎదుగుతారు. కాబట్టి ఈ ఉంగరం వారికి ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల నుంచి బయటకు పెడుతుంది. కాబట్టి దాంతోపాటు ఇది అందరికీ తెలిసిందే కియామాల. దీనికి కూడా మంత్రోచ్చారణ ఉంటుంది. కియామాల నరదిష్టి నరకోశ శత్రువై నుంచి బయటపడేస్తుంది. మన ఇండు మనస్సు ప్రశాంతంగా ఉంచుతుంది. దాంతోపాటు ఏదైనా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ జరిగింది, మా పిల్లని ఎవరు తీసుకుపోయినారయ్యా, మా అబ్బాయిని ఎవరో హిప్నాటిజం చేశారయ్యా, కోళ్ళ పిల్లలు ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు అనుకునే వాళ్ళందరికీ కూడా, హిప్నాటిజం జరిగిన వాళ్ళకి, బాడీ మీద జరిగింది, తలకి పూసారు అనుకున్న వాళ్ళకి సోప్ ఇది. ఈ సోప్ ద్వారా మంత్రోచ్చారణ చేసింది ఇది కూడా. ఈ సోప్ని ప్రతిరోజు ఒక్కసారైనా వాళ్ళు వాడుకునేలా చేయాలి. ఫేస్ వాష్ చేసుకుని సర్లా. ఈ సోప్ వల్ల వాళ్ళకి బయట బాడీ మీద జరిగిన హిప్నాటిజం పోతుంది. ఇక అష్టదిబ్బందుల ముడిపిది. ఇది ఇంటికి కట్టుకోవాలి. కొన్ని రకాల ముడుపులేమో వాటర్కి స్నానం చేస్తుంటే కొన్ని రకాలు ఇంటికి కట్టుకునేది అనుకుంటుంది. ఈ ముడుపు ఇంటికి కట్టుకుంటే మన ఇంటికి ఏదైనా చేతబడి కానీ హిప్నాటిజం జరిగిందా, ఇంట్లో సుతులు లేవా, డబ్బులు నిలబడట్లేదా, అన్నిటికి కూడా ఈ ముడుపు సమాధానం చెప్తుంది. ప్రతిరోజు కూడా ధూపం వేస్తే సరిపోతుంది ఉన్న రోజున. ఇది అష్టదిబ్బందుల ముడుపు. ఇది ఇంట్లో సాంబ్రాణి వేసుకోవాలి. ఇంట్లో ఉన్న నెగిటివిటీ అన్నీ పోతుంది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడిపోతుంటారు. కాబట్టి ఇన్ని రకాల వస్తువులే కాకుండా ఆ సమస్యను బట్టి వస్తువులు నా దగ్గర 90 రకాల వస్తువులు ఉన్నాయి. ఇక ఆ సమస్యను బట్టి పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది. కాబట్టి దయచేసి దొంగ స్వాములను నమ్మి బలవకండి. దయచేసి మీకు మీరుగా నా జాతకం ఇంత, నా పరిస్థితి ఇంత అని దిగజారిపోకండి. ఎన్నో రకాల సమస్యల పరిష్కార మార్గాలు అయితే లభ్యపడుతూ ఉన్నాయి. ఎవరు కూడా నిస్సహాయపడకూడదు. ప్రతి ఒక్కరు కూడా భూమి మీదకి ఏదో రకమైనగా చేయడానికి లోక కళ్యాణం కోసం వస్తారు. అది నిర్వర్తించి మాత్రమే మనం కాలం చేయాలి తప్పితే దానికోసం మనం పోరాడాలి. ఎక్కడ ఏ వనరులో ఉన్నా కూడా దాన్ని సహకరించి చూసుకోవాలి. ఏ పుట్టలో ఏ పాము ఉన్నా కూడా దాన్ని చవి చూడాలి. అంటే పుట్టలు తోవద్దు,
పుట్టతోవే సమస్య లేదు, సామెత మాత్రమే అది. కాబట్టి ఇలాంటి వస్తువులు కూడా వాడుకొని మంత్రోచ్చారణ చేసిన వస్తువులు కాబట్టి వీటితో కూడా బాగుపడేదానికి యోచన ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చూసుకొని అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.